హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీని హైదరాబాద్లో విజయవాడ పడమట పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ తీసుకెళ్తూ ఉన్నారు. ఆయన మీద ఎలాంటి కేసులు నమోదైని, ఏ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు, ఆ సెక్షన్స్ కింద వల్లభనేని వంశీకి పడే శిక్షలు ఏ రకంగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు, ఆ సెక్షన్స్ కింద ఏ రకమైన శిక్షలు పడే అవకాశం ఉంది? ఆయన అంటే ఈ రోజు జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే ఇది కొత్త కేసు అండి. చాలా మంది గమనించాల్సింది ఏంటంటే గతంలో ఉన్న కేసులు, దాడి జరిగిన కేసులు అవన్నీ ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పొందడం జరిగింది దానికి సంబంధించి. అది కాకుండా మీరు అన్నట్టుగానే 1 వీక్ బ్యాక్ ఈ సత్యవర్ధన్ అనే ఆయన ఆ పాత కేసుకి సంబంధించి, అంటే అప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదైనప్పుడు దాన్ని ఆయన విత్డ్రా చేసుకుని ప్రకటించడం వల్ల ఏంటంటే జనరల్ గా పోలీసు వారికి డౌట్ వచ్చింది. ఎందుకా బాబు మరి అంతా మనం కష్టపడి చేశాము, మరి ఎందుకు దేని గురించి అన్నప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే నన్ను కిడ్నాప్ చేశారు. అది వచ్చేసరికి బిఎన్ఎస్ 140 కింద వస్తుందండి. కిడ్నాప్ కేసు చేశారు, అలాగే ఎక్స్టార్షన్ అంటారు, అంటే జులుం చేశారు, నా పైన జులుం చేశారు. సో అలాగే నా పైన దాడి చేశారు, అంటే 351 అంటే గ్రీవియస్ యాక్ట్ అనమాట. 351 సబ్ క్లాస్ 1, 2, 3 ఉన్నాయి. సో నా మీద దాడి చేయడం జరిగింది. నేను భయపడి వాళ్ళు పెట్టిన భయానికి, నేను భయాందోళనకు గురయ్యి నేను విత్డ్రా చేసుకుంటాం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన పడమట పిఎస్, అంటే యాక్చువల్గా దాడి జరిగింది గన్నవరం కదండి. ఆ గన్నవరం ఆ పిఎస్ ఆ కేసుకు సంబంధించిన గతంలో జరిగిన కేసులు. ఈ రోజు లేటెస్ట్ గా ఆయన ఉండేది రామవరపాడు ప్రాంతంలో కాబట్టి అది పడమట పిఎస్ లిమిట్స్ వస్తుంది కాబట్టి ఆయన పడమట పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి పోలీసు వారు మొత్తం ఎంక్వైరీ చేసి ప్రైమా ఫైస్ ఎవిడెన్స్ తో క్లియర్ గా క్లియర్ గా అంతా ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి నిన్న రావడం జరిగింది. అది దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా సెక్షన్ 3-4 ఉంది కదండి. దాంట్లో అంటే భయపెట్టడం, జులుం చేయడం, అలాగే ఒక ఎస్సీ సంబంధించిన వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేయడం. సో ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. ఇవి కూడా ఒకటి కార్తీక్ గారు, ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలు కాబట్టి ఏంటంటే పోలీసు వారు రావటం, ఆయనకి నోటీసులు మామూలుగా ఫార్మాలిటీ ప్రకారం ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్స్ కూడా అబౌవ్ 7 years అండి. అవునండి, అన్ని అబౌవ్ 7 years నేరాలు కాబట్టి ఆయన అరెస్ట్ చేయింది. లేకపోతే జనరల్ గా అంటే మామూలుగా బిఎన్ఎస్ కింద నోటీస్ ఉంటుంది కదండి, మన 41 నోటీసు, మామూలుగా 41 నోటీస్ ఇస్తారు బిలో 7 years నేరాలు. కాకపోతే ఇవి అబౌవ్ 7 years నేరాలు కాబట్టి ఆయనకి వచ్చి ఆయన జనరల్ గా ముందస్తుగా ఆయనకి నోటీస్ అనేది కిడ్నాప్ కేసా? అవునండి, కిడ్నాప్. ఇప్పుడు ఈ సెక్షన్ కింద ఎన్ని సంవత్సరాలు జైలు పడే అవకాశం ఉంటుంది? అబౌవ్ 7 years అండి, అబౌవ్ 7 years. ఇప్పుడు 351 7 years అది కూడా అండి సార్. అది దాడి కేసు అండి, ఎక్స్టార్షన్ ఆయన దాడి కేసు. అది 351 లో సబ్ క్లాసెస్ ఉన్నాయి, 1, 2, 3 అట్లా ఉన్నాయి. మరి అది ఏ సెక్షన్ అంటే చూడాలి. 351 దాడి అతను దాడి చేయటం, అది కూడా దాదాపుగా 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం. అంటే హట్టుని బట్టి ఉంటుంది. అంటే జనరల్ హట్ట, గ్రీవియస్ హట్ట, ఇంకా భయభ్రాంతకు గురైనట్టుగా అవి చూస్తారు. రెడ్ విత్ 3 అంటే కంబైన్ గా చేయటం అనమాట. రెడ్ విత్ 3 అనేది ఎప్పుడైనా అంటే ఒకరు కాకుండా ఎక్కువ మంది ఉన్నదాన్ని రెడ్ విత్ 3 పెడతారు కామన్. సార్ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పండి నాకు. ఇప్పుడు అతని మీద ఇప్పుడు ఈ కేసులతో అరెస్ట్ చేశారు అతన్ని, ఖచ్చితంగా ఇప్పుడు పాత కేసులు కూడా ఇప్పుడు మళ్ళా తిరగదోడతారా? ఉంటాయండి, ఎందుకంటే సాక్షుల్ని ప్రభావితం చేయటం అనేది నేరం. ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఇతను LW1 కదా, గతంలో ఇచ్చిన ఈయన కంప్లైంట్ లో ఇతను LW1. సో కాబట్టి ఇతను సాక్షే కదా, కాబట్టి ఏంటంటే సాక్షుల్ని ప్రభావితం చేయటం అనేది కూడా నేరమే. కాబట్టి ఇంకా ఏదైనా ఆ సాక్షులను ప్రభావితం చేశారు కాబట్టి గతంలో బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సో దాన్ని మరి పోలీసు వారు ఏ విధంగా తీసుకుంటారనేది చూడాలి. అవకాశం ఉంటుంది, చేసే ఉంటుంది. ఎందుకంటే అంటే పాత కేసుకు సంబంధించే కదా ఆయన బెయిల్ పొందింది. సార్ ఇంకొకటి కూడా చెప్పండి. ఆల్రెడీ నమోదు చేసిన ఎస్టీ కేసులో కేసును వాపసు తీసుకుంటున్నట్టు సత్యవర్ధన్ కోర్టు ముందు అతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వాంగ్మూలం చెల్లుబాటులోకి వస్తుందా? కిడ్నాప్ చేసి బెదిరించిన వాంగ్మూలం కాబట్టి వెనక్కి వెళ్ళిపోద్దా? అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి ఏంటంటే ఆయన వాలంటరీగా నేను వెనక్కి తీసుకున్నానా అనేది కాకుండా, నన్ను కొట్టారు, బలవంతం చేశారు, బెదిరించారు, చంపుతా అని చెప్పి నన్ను కిడ్నాప్ చేశారు, దానికి నేను భయాందోళనకు గురయ్యి మాత్రమే నేను అది తీసుకున్నానని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ మేజిస్ట్రేట్ వారు సంబంధించిన జడ్జి వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఆయన సత్యవర్ధన్ మెయిన్ ఇక్కడ కీలకం. ఓపెన్ చెప్పాలంటే ఒకటి సార్ కార్తీక్ సార్, అందరికి తెలియాల్సింది ఏంటంటే సత్యవర్ధన్ అని ఆయన మెయిన్ కీలకము. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈ కేసు నడుస్తుంది. ఇప్పుడు ఆయన జడ్జి గారు ముందుకు వెళ్ళి ఆయన వాంగ్మూలం నమోదు చేస్తారు, స్టేట్మెంట్ నమోదు చేస్తారు. చేసినప్పుడు నేను ఇలా జరిగిందండి, ఇది జరిగిందని చెప్పి ఎప్పుడైతే ఆయన జడ్జి గారు ముందు చెప్తారో
గత కేసులో కూడా ఈయన ఎల్డబ్ల్యూగా అంటే లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఎల్డబ్ల్యూగా ఉన్నాడు LW1 గా ఉన్నాడు కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేశారన్న సందర్భంలో ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పేసి కోర్టు వారిని ప్రాసిక్యూషన్ వారు కోరే అవకాశం ఉంది. అది జరుగుతా ఓకే. లేదని తర్వాత విషయం, కానీ సాక్షులను ప్రభావితం చేయకూడదు. సో ఈయన ఒక్కడే కాదు కదా, చాలా మంది ఉన్నారు దీంట్లో, అక్యూజులు చాలా మంది ఉన్నారు. సో రెడ్ విత్ అంటే ఎన్ని అంటే మూకుముడు దానిలో రెడ్ విత్ 3 and 4 ఇయే పెడతారు కామన్ గా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అతను చెప్పే సత్యవర్ధన్ అని ఆయన మేజిస్ట్రేట్ ముందు ఇచ్చే స్టేట్మెంట్ ని బట్టి అప్పుడు కేసు ముందుకు వెళ్తుందండి. యా సార్. ఇప్పుడు వల్లభ్ని వంశీ ఇప్పుడు ఇతర కేసులు ఉన్నాయి సార్. మట్టి తవ్వకాలకు సంబంధించిన కేసులు, అతను గతంలో ఫోర్జరీ సంతకాలు పెట్టాడన్న కేసులు, అవి కూడా పరిగణలో తీసుకొని పాత కేసులు కూడా ఇంక్లూడ్ చేస్తారు. సహజంగా ఒకసారి అదుపులో తీసుకున్న తర్వాత పాత కేసులను కూడా స్పీడప్ చేసే అవకాశాలు ఉంటాయి కదా జనరల్గా. ఉంటాయండి. అంటే ఇప్పుడు ఆ గతంలో కేసు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది అనుకోండి, ఉదాహరణ గతంలో కేసు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ వారెంట్ పెండింగ్ ఉందనుకుందాం. అంటే మామూలుగా నేను గత కేసులు అనేది మనం చూస్తే కానీ అర్థం కాదు. ఇదేనే కాదు, ఏ కేసు అయినా ఏ కేసుకి సంబంధించిన ఒకసారి అక్యూజ్డ్ అరెస్ట్ అయినప్పుడు అతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, వారెంట్ ఇష్యూ చేశారా, ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉందా, లేకపోతే గతంలో ఏదన్నా ఇతను సంబంధించి ఏదైనా కల్పిట్ అయి ఉన్నాడా, ఇవన్నీ కూడా తీస్తారండి. కామన్ గా ఆ రికార్డు మొత్తం బయట తీస్తారు. ఒకవేళ ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంటే అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అంటాం మనం, వారెంట్ కనుక పెండింగ్ ఉండి దాంట్లో కూడా ఇతను అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ సంబంధిత కోర్టుకి తీసుకెళ్లి అక్కడ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. సార్ ఇంకొక మాట చెప్పండి, ఇప్పుడు పడమట పోలీసులు అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా కోర్టు ముందు ఆధారపరుస్తారు. ఆధారపరిచిన తర్వాత ఒకవేళ కోర్టు కనుక రిమాండ్కి పంపిస్తే ఏ జైలుకి తను తీసుకెళ్తారు? అంటే జనరల్ విజయవాడ జైలు అండి, మాకు తెలుసు కదా, విజయవాడ మాది తాలూకా దగ్గర ఉన్న జైలుకి పంపిస్తారు. అయితే ఏంటంటే ఇక్కడ మనం గమనించాలి, మళ్ళీ ఆ దాడి కేసు ఉంది కదా, మన గన్నవరం కేసు ఉంది కదా, ఒకవేళ గన్నవరం కేసు కనుక పెండింగ్ ఉండి వారెంట్ కనుక అందులో కనుక పెండింగ్ ఉంటే మళ్ళీ అక్కడికి రిమాండ్ చేస్తారు. అక్కడ గన్నవరం కోర్టు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఆ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇదైన తర్వాత పోలీసు వారు ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. అయిన తర్వాత యథావిధిగా మనకి 14 days రిమాండ్ ఎలాగ ఉంటుంది. తర్వాత నాకు తెలిసి పోలీసు వారు కస్టడీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుందండి. బెయిల్ రావడానికి ఏమాత్రం అవకాశం ఉంది ఒకవేళ బెయిల్ అప్లై చేసుకుంటే? అంటే ఇప్పుడు వేస్తే టైం పడుతుందండి, మంత్సే పడుతుంది. అది ఏదైనా మినిమం 90 days, 60 to 90 days పడుతుంది. ఓకే, అంటే 60 to 90 days గన్నవరం వల్లభ్ని వంశీ జైల్లో ఉండాల్సిందే. ఏది ఈ కేసులో నేను చెప్పేది, ఈ కేసు గురించి చెప్తాను. అవునవును, మిగతా కేసులు పెండింగ్ ఉంటే మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ టైం పడుతుంది కదా, దాన్ని కూడా ఇంకో బెయిల్ వేసుకోవాలి, సపరేట్ బెయిల్. సో ఎట్టి పరిస్థితుల్లో వంశీ అయితే తక్కువ 60 నుంచి 90 రోజులు జైల్లో గడపాల్సిందే. అంటే నేను ఇక్కడ వంశీ గారి గురించి మాట్లాడలేదు, ఆ యొక్క సెక్షన్ యొక్క ప్రభావం గురించి అది లెక్క. అది వ్యక్తిగతంగా కాదు, మళ్ళీ అలా మనకి ఎలాంటి ఏదేం లేదు, కానీ వ్యక్తిగతం కాదు. జనరల్ గా వంశీ గారు అని కాకుండా ఇక్కడ అక్యూజ్డ్ అని మనం మాట్లాడుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్పండి, ఇప్పుడు ఇతను మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఏమైనా విజయవాడ జైల్లో సపరేట్ సౌకర్యాలు అడిగే అవకాశం ఉందా? అడిగితే ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అవునండి, మంచి ప్రశ్న అడిగారు. అది సహజంగా ఆయన విఐపి కాబట్టి వాళ్ళ అడ్వకేట్స్ సపరేట్ పిటిషన్ కనుక దీనికి సంబంధం లేదు, సపరేట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే దాన్ని విచారించిన కోర్టు వారు ఇది తప్పదు అవసరం అనుకుంటే పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కామన్ గా ఆయన కూడా ఎక్స్ఎమ్మెల్యే ప్లస్ ప్రజాప్రతినిధి కాబట్టి ఉండే అవకాశాలు ఉంటాయి. అది మనం ఎంతవరకు జడ్జి గారు పర్మిషన్ ఇస్తారా లేదనేది అది ఆ యొక్క జడ్జి యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి ఉండదు తప్ప మనం ఇప్పుడు ఈ రోజు వ్యాఖ్యానించలేము దానికి సంబంధించి. ఓకే, యా సార్, థ్యాంక్ యూ.